వెల్కమ్ టు ఫోర్త్ ఐస్ టీవీ. రోహింగ్యా శరణార్థులుగా వచ్చిన రోహింగ్యాలు మన దేశ భద్రతకు ప్రమాదమా, మన ఉభయ రాష్ట్రాలకు ప్రమాదమా, ఉద్యోగపరంగా కానీ లేకపోతే ఇంకా శాంతి భద్రతల విషయంలో కానీ ఈ సమస్యలు లేవెత్తుతున్నాయా? వాస్తవానికి రోహింగ్యాలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ చట్టబద్ధత ఏంది, ఉభయ రాష్ట్రాలలో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో రోహింగ్యాలు ఎంతమంది ఉన్నారు, ఈ విషయంపై ఈరోజు ప్రత్యేకమైన చర్చా కార్యక్రమం. తెలుగు రాష్ట్రాల్లో రోహింగ్యాలు ఒక విషయానికి మనం చూసినట్టయితే భారతదేశం యావత్తు భారతదేశంలో కాశ్మీర్లో, నూహులో, రాజస్థాన్కి సంబంధించిన నూహులో, గుజరాత్లో, ఢిల్లీలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 40,000 మంది రోహింగ్యాలు ఉన్నట్టుగా మనకు ఈ ఏదైతే సమాచారం ఉన్నదో ఆ సమాచారం ప్రకారం 40,000 మంది ఉన్నారు. 1951లో ఏదైతే మనం యుఎన్హెచ్ఆర్సీకి సంబంధించిన మనం ఎప్పుడైతే ఆ చట్టబద్ధత కల్పించాలి అనే ఒక విషయంపై మనం ఒప్పందం చేసుకున్నప్పుడు యుఎన్హెచ్ఆర్సీ కోరినప్పటికును అప్పుడు మన భారతదేశం ప్రభుత్వం ఎవరికి శరణార్థులుగా మనం గుర్తించము అని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. తర్వాత కాలంలో అనేక మంది శరణార్థులుగా ఇక్కడికి వచ్చేసిన తర్వాత వారు ఇక్కడి నుంచి వెళ్ళి విధులు నిర్వహించుకుంటున్నారు, తన ఉపాధిని ఇక్కడనే దేవులాడుకున్నారు, ఇక్కడ కొంతమందిని పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు. కొంతమంది క్యాంప్స్లలో అంటే శరణార్థులుగా ఉన్నవారు చిన్న చిన్న గుడిసెలు వేసుకొని అంటే తాత్కాలికమైన గుడిసెలు వేసుకొని అక్కడనే జీవిస్తూ వారికి సంబంధించిన ఏదో ఒకటి పని చేసుకుంటారు. కానీ అనేక మంది దాంట్లో క్రిమినల్స్గా ఉన్నట్టుగా దేశానికి భద్రత అంటే శాంతి భద్రత సమస్యల పట్ల కొంచెం వారికి ఏదైతే వాళ్ళ నడవడిక ఉందో ఆ నడవడిక కొంచెం వారి మీద అనుమానాస్పదంగా ఉన్నదని భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించిన తర్వాత అనేక మంది శరణార్థులను రోహింగ్యా క్యాంప్స్లలో డిటైన్ చేసి వారి క్యాంప్స్లలో పెట్టడం జరిగింది. కాకపోతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ సమస్య ఎక్కువ ఉన్నదంటట్టు చెప్తున్నారు. మనకు వచ్చిన వార్తల ప్రకారం, సమాచారం ప్రకారం ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ నిఘా వర్గాలు ఏదైతే సమాచారం ఇచ్చారో ఆ నిఘా సమాచారం ప్రకారం మన వద్ద 6,200 మంది శరణార్థులుగా ఇక్కడ ఉన్నట్టుగా. శరణార్థులు అనే ప్రధాని మనం తీసేస్తే రోహింగ్యాలు కనుక చెప్పుకోవచ్చు. అంటే శరణార్థులు మనం వాళ్ళని గుర్తించలేము కాబట్టి మనం రోహింగ్యాలుగానే గుర్తించాం. వాస్తవానికి మయన్మార్లో ఒక రఖ్యాన్ అనే ఒక ప్రాంతంలోని ఒక 10 లక్షల మంది దాకా అక్కడ వాళ్ళకి ఎలాంటి పౌరసత్వం లేదు. అయితే ఎప్పుడైతే మయన్మార్ ప్రభుత్వం అనేక జాతులను ఎప్పుడైతే లెక్క చేసిందో ఆ జాతులలో కూడా రోహింగ్యాలను కూడా ఒక జాతిగా ఇంకొక విషయం ఏంటంటే ఇందులో రోహింగ్యాలకు వాళ్ళందరూ ముస్లిమ్స్ మాత్రమే, రఖ్యాన్ ముస్లిమ్స్ అని చెప్తారు వాళ్ళకు. ఆ రఖ్యాన్ ముస్లిమ్స్ సంబంధించింది అక్కడ ఉన్నారు, దాదాపుగా 10 లక్షల మంది ఉన్నారు. ఆ 10 లక్షల మంది బర్మా దేశంలో తనకు సంబంధించిన రైట్స్ గురించి వాళ్ళు ఒక పోరాటం చేస్తున్నారు. దాని మీద యుఎన్హెచ్ఆర్సీ కూడా చాలా పెద్ద ఎత్తున వాళ్ళకు సంబంధించిన ఏదైతే అక్కడ వారి మీద ఎట్లాంటి అయితే బర్మా ప్రభుత్వం వారిని ఎలా శిక్షిస్తున్నదో వారి మీద ఎలాంటి చర్యలు చేపడుతున్నో పాశవిక చర్యలు చేపడుతున్నదో దాని మీద యుఎన్హెచ్ఆర్సీ కూడా చాలా ముట్టికాయలు వేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే మన రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడ కూడా ఎప్పుడైతే శరణార్థులుగా వచ్చిన వారు ఈరోజు ఉద్యోగాలలో సైతం మనకు సంబంధించిన రావాల్సిన ఉద్యోగాలు కానీ లేకపోతే ఇంకా ఏదైతే విషయాలలో కానీ అనేక ఇబ్బందులకు పాలవుతున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేటి పవన్ కళ్యాణ్ ఈ మాట అనడం ఈరోజు చర్చగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఉభయ రాష్ట్రాల్లో చర్చ మారింది. వాస్తవానికి హైదరాబాద్లో కూడా రోహింగ్యాలు బిలాల్ నగర్, అలాగే రెహమత్ నగర్, అలాగే హాఫీజ్ బాబా నగర్, షాహీన్ నగర్ ఈ ప్రాంతాలలో వారు ఒక గుడిసెలు వేసుకొని ఉన్నట్టుగా దాని మీద నిఘా వర్గాలు ఏదైతే కన్ను వేసి ఉంచాయి. దానికి సంబంధించి కొంతమంది ఇక్కడ ఆధార్ కార్డులు కూడా సంపాదించి వాళ్ళకు సంబంధించిన కావాల్సిన వసతులు కూడా వాళ్ళు పొందుతున్నారన్నట్టుగా కొంతమందిని పట్టుకోవడం కూడా జరిగింది. సిట్ వర్గాలు ఏదైతే ఉన్నదో మన పోలీస్ శాఖ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఈ విషయంపై ఈరోజు మనతోని మాట్లాడడానికి ప్రత్యేకంగా అధికార ప్రతినిధి, జనసేన పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి టి చందు గారు మనతోటి జూమ్ లింక్లో రెడీగా ఉన్నారు. చందు గారు, వెల్కమ్ టు ద ఫోర్త్ ఐస్ టీవీ అండి. అలాగే కదిరి రాము అడ్వకేట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ ఆల్సో మనతోటి ఈరోజు జాయిన్ అయిపోయారు. వారికి కూడా ఫోర్త్ ఐస్ టీవీ ఆహ్వానం పలుకుతుంది. అలాగే ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ సోషల్ యాక్టివిస్ట్ అయినటువంటి అన్వర్ ఖాన్ గారు కూడా మనతోటి ఈరోజు జూమ్ లింక్లో ఉన్నారు. అలాగే ప్రత్యేక
ప్రత్యేకంగా మా ఆహ్వానం మేరకు వచ్చినటువంటి వస్తానరావు గారు కూడా ఈరోజు ఎనలిస్ట్ ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈరోజు రావడం జరిగింది. వారు కూడా మనకు సంబంధించిన ఈ విషయంపై స్పందిస్తారు. ఈరోజు ఫోర్స్ ఐస్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ, డాక్టర్ సుధాకర్ శర్మ గారికి కూడా మనం ఈరోజు ఫోర్స్ ఐస్ టీవీ ద్వారా ఈ విషయంపై పూర్తిగా విశ్లేషించడానికి మనం ఆహ్వానం పలకడం జరిగింది. ఆయన కూడా మాట్లాడతారు ఈ విషయంపై. సార్, ప్రస్తుతం ఏదైతే మనకు రోహింగ్యాల యొక్క పెద్ద సమస్యగా మారింది సార్, ఈరోజు హైదరాబాద్లో కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఈ విషయంపై పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా మాట్లాడడం జరిగింది. ఈ విషయంపై మీరు ఆలోచించారు. మీరు మాట్లాడిన తర్వాత బయట వేసుకుందాం. దట్స్ a better one because we can analyze first of all what is the problem actually we are facing. Thank you Jamil ji. I really congratulate you for taking up this particular theme and topic for the discussion. ముఖ్యంగా రోహింగ్యా అనేటువంటి పదం వినగానే అదొక హృదయ విదారకమైనటువంటి అనేక సంఘటనలు మన మనస్సుకు తోస్తూ ఉంటాయి. ఎందువల్ల అంటే ఎక్కడ కూడా ప్రపంచంలో ఎటువంటి ఒక దేశం అనేటువంటిది ఇదమితమైనటువంటి ఒక గుర్తింపు లేనటువంటి ఒక సమూహంగా వారు ఉండటం వల్ల వారు ఏ ప్రాంతం మయన్మార్కు చెందిన వారైనటువంటి ఆ రాఖైన్ ప్రాంతంలో ఉన్నా కూడా అక్కడ జెనోసైడ్ అనేటువంటిది 2017లో జరిగినటువంటి నేపథ్యంలో చాలామంది ఆ ప్రాంతంలో ఉండలేనటువంటి ఒక నేపథ్యం ఏర్పడింది. అప్పుడు డెఫినెట్గా దే వాంటెడ్ టు సీక్ సమ్ ప్లేస్. మరి వారి యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవాలి అంటే, ఉనికిని నిలబెట్టుకోవాలంటే వారు ఏదో ఒక దేశంలో శరణార్థులుగా ఉండవలసినటువంటి ఒక అగత్యం ఏర్పడిన కారణంగా వారు బంగ్లాదేశ్ కానివ్వండి, అలాగే కొంతమంది ఇండియాలో కూడా ప్రవేశించడం జరిగింది. ప్రస్తుతం మన దేశంలో కూడా మన జమీల్జీ చెప్పినట్లు సుమారు 40,000 పైన ఉన్నట్లు మనం సమాచారం అఫీషియల్ డేటా అందుతున్నటువంటి ఈ సందర్భంలో ఇక్కడ రెండు భిన్నమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి మానవీయ కోణంతో మనం వాళ్ళను కూడా హక్కును చేర్చుకొని ఏదైతే భారతీయ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం మనం ఇజ్రాయలీస్కి కానీ అలాగే ఎవరికైనా కూడా ప్రపంచంలో ఏ మతానికైనా అలాగే ఏ వర్గానికైనా ఎటువంటి వారికైనా కూడా మనం ఆశ్రయం ఇచ్చేటువంటి ఒక సంప్రదాయం ఉంది. కాబట్టి ఆ రకంగా సంప్రదాయం ఇవ్వటం అనేటువంటిది ఒక భాగం అయితే, రెండవది సంప్రదాయం అనుసరించి అలా మనం శరణార్థులుగా తీసుకున్న నేపథ్యంలో అక్రమ వలసలు గనక కొనసాగితే, ఇప్పుడు మనం ఒక గ్రూపుని తీసుకున్నాం, ఆ గ్రూప్ కాకుండా ఇన్ ఎక్సెస్ కనుక వచ్చారనుకోండి, వారి వేర్ అబౌట్స్ కానీ ఐడెంటిటీ కానీ ఒక క్వశ్చన్ అయిందనుకోండి, అప్పుడు హూ ఈజ్ రెస్పాన్సిబుల్ అనేటువంటి ఒక సమస్య వస్తుంది. దాని గురించి నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కూడా కొన్ని కీలకమైనటువంటి సజెషన్స్ చేసింది. ఎందువల్ల అంటే ఇన్ఫిల్ట్రేషన్ అనేటువంటిది కొనసాగుతోంది బార్డర్ ఏరియాస్లో. ఈ విధంగా వాళ్ళు మన దేశంలో గనక చొరబడుతూ ఉన్నటువంటి నేపథ్యం ఆగకపోతే మరి మనం వాళ్ళని గుర్తించడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క బాగోగుల గురించి మనం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి ఒక విధానాన్ని కూడా రూపకల్పన చేయడంలో మనం కొన్ని ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది అనేటువంటి డేటా మనకు ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో నిజంగా మనం ఈ రెండింటిని సమన్వయం చేసి ఏదైనా ఒక చక్కటి మార్గాన్ని అన్వేషించగలమా అనేటువంటిదే ఈరోజు చర్చా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి చర్చా కార్యక్రమంలో నిజంగా జమీల్జీ చెప్పినట్టు అద్భుతమైనటువంటి వక్తలు ఉన్నారు కాబట్టి వారి యొక్క విలువైన సలహాలని తీసుకుందాం. ముఖ్యంగా ఇది ఈనాడు మనం అందరూ కూడా ఎదుర్కొంటున్నటువంటి, మన దేశం ఎదుర్కొంటున్నటువంటి అనేక ఛాలెంజెస్లో సవాళ్లలో ఇది కూడా ఒకటి. కాబట్టి దీనికి కూడా ఒక చక్కటి పరిష్కారం ఏమన్నా లభిస్తుందేమో మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ జమీల్జీ. థ్యాంక్ యూ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఒకసారి మనం పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో ఒకసారి చూసిన తర్వాత మనం చర్చలోకి వెళ్దాం. పీసీఆర్, కెన్ యూ ప్లే దట్ బైట్ వాట్ ద పవన్ కళ్యాణ్ said yesterday? The last few years, I'm saying I can say from 2017 to 2018 I had been noticing and people have been complaining to me when we were in opposition 2017-2018, especially in certain parts of AP. A lot of people are coming from Bengal and they're taking our jobs and we are losing our employment. And this came from Goldsmith, this came from, especially I heard it more from a Goldsmith sector. I said, where these guys are coming from? These guys are coming from Kolkata. I said, in all these decades, Kolkata is a part of it, West Bengal is a part of it. How come sudden influx of migration from then? We understood that it is from Rohingya, people, whatever, Myanmar. And the problem is, in Telangana or Andhra Pradesh, the main concern is the job should get for locals only. And even the previous government also said
major percentage jobs should go to only for locals. I think everyone's concern is that to give if you don't provide a local employment, that would be an issue. Even if you look at Telangana state. రైట్, మనం ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడి చూసాం. బెంగాల్ నుంచి వెళ్ళి వస్తున్నారని చెప్పారు. ఒక పెద్ద చర్చనే ఆయనకు తెరదీశారు. వాస్తవానికి చూస్తే తెలంగాణకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ చూసినప్పుడైతే అనేక రాష్ట్రాలు అది వెస్ట్ బెంగాలే కానివ్వండి, బీహారే కానివ్వండి, యూపీఏ కానివ్వండి, ఛత్తీస్గఢే కానివ్వండి, ఇతర రాష్ట్రాల నుండి మన వద్దకు వచ్చి ఇక్కడికి సంబంధించిన అనేక కర్మాగారాల్లో కానివ్వండి, ఏ పని అయినా కానీ, ఇంకా నేపాల్ నుండి కానివ్వండి, అనేక మంది వచ్చి ఇక్కడ ఎవరైతే ఉన్నారో మనకు సంబంధించిన యువకుల ఉద్యోగాలను అక్కడ వారికి సంబంధించిన వారు చాలా చీఫ్గా ఉంటారు కాబట్టి వారి దగ్గర నుంచి వెళ్ళి ఏదైతే మన తెలంగాణ ఆంధ్రకు సంబంధించిన వారు లోకల్స్ కాబట్టి వాళ్ళ జీతభత్యాలు కానీ వాళ్ళకి రావాల్సిన ఏదైతే ఉన్నదో అవి కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరైతే బయట నుంచి వెళ్ళి వచ్చారో వారు చిన్న ఉద్యోగస్తులు, ఏ ఉద్యోగస్తులైనా కానీ వారికి కొంత తక్కువ ఇచ్చినా కూడా వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి వారిని లోకల్గా పెట్టుకుంటున్నారు. అదే విషయంలో ఈరోజు పవన్ కళ్యాణ్ ఏదైతే మాట్లాడో దాంట్లో ఒకసారి గుర్తించినట్టే దే ఆర్ కమింగ్ ఫ్రమ్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ అంటారు. వెస్ట్ బెంగాల్ నుంచి వెళ్ళి మయన్మార్ నుంచి వెళ్ళి వస్తున్నారు. వాస్తవానికి రోహింగ్యాల్ దే ఆర్ ఫైటింగ్ ఫర్ దేర్ రైట్స్ ఎట్ దేర్ ఇన్ మయన్మార్ ఓన్లీ. బట్ అట్ ద సేమ్ టైం మనం ఏదైతే చూస్తున్నామో మయన్మార్లో ఏం జరుగుతుందో ఎలా ఉందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈ విషయంపై ఈరోజు ఇప్పుడు ఇంత పెద్ద చర్చ పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో వేరే రాష్ట్రాల నుంచి వెళ్ళొచ్చి మా ఉద్యోగాలను పొట్టన మా ఉద్యోగాలకు సంబంధించిన మా యువకులకు సంబంధించిన రావాల్సిన ఉద్యోగాలను వారు నిలువ దోచుకుంటున్నారని చెప్తున్నారు. ఈ విషయంపై మనం ఫస్ట్ ఒకసారి మస్తాన్ రావు గారి దగ్గర వెళ్దాం. మస్తాన్ రావు గారు ప్రస్తుతం అయితే ఒక బ్రహ్మాండమైన చర్చకే తెరలేపారు పవన్ కళ్యాణ్. ఈ విషయంలో మీరేమంటారండి? సార్ జమీల్ గారు, ఫోర్ సైడ్ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, కర్మ గారికి, మీకు అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మనకి రోహింగ్యాల సమస్య, రోహింగ్యాలు అసలు పాపం వాళ్ళు నిజానికి ఏంటంటే ఎక్కడైతే వాళ్ళు రఖైన్ అనే స్టేట్లో మియాన్మార్లో ఉన్నారో అక్కడ దేశం వాళ్ళని గుర్తించట్లేదు. మియాన్మార్ వాళ్ళు బెంగాల్ నుంచి మా దేశానికి అక్రమంగా వలస వచ్చారనేది అసలు వాళ్ళ జాతీయతను కూడా ప్రశ్నార్థకం చేసేలాగా మా వాళ్ళు కాదని చెప్పేశారు. ఎప్పటి నుంచో వాళ్ళు అసలు ఆ ఏరియా రఖైన్ ప్రాంతానికి సంబంధించి వాళ్ళందరూ బలిపిస్తాను ఎలాగో అలాగా కొంత వాళ్ళు పోరాటాలు చేస్తున్న పరిస్థితి, ప్రత్యేకంగా వాళ్ళు ఇదిగా ఉండాలి. సో ఆ తర్వాత కాలంలో చూసినట్లయితే 2017 నుంచి వీటికి బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎందుకంటే ఆ రోజు అక్కడ ఉన్న మయన్మార్ ప్రభుత్వం ఆర్మీ వాళ్ళ మీద సైనిక చర్య, అత్యాచారాలు, వాళ్ళని పోయటాలు, సో ప్రాణాలు పోతున్నాయనే దీంతో వాళ్ళు అటు సముద్రంలో కావచ్చు, అడవుల్లో కావచ్చు, పర్వతాలు కావచ్చు, వాళ్ళు ఎటు దొరికితే అటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్ళిపోయారు. మనం మన దేశమే కాదు, మన దేశాన్ని చూసేస్తే ఒక 40,000 మంది ఉన్నారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసిన పరిస్థితి. వాళ్ళు బంగ్లాదేశ్ కావచ్చు, బంగ్లాదేశ్లో దగ్గర నుంచి 5 లక్షల నుంచి 7 లక్షల దాకా అక్కడ కాక్స్ బజార్ అనేది ఒక పెద్ద శరణార్థి శిబిరం పెట్టారు. అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్నారు, థాయిలాండ్ వెళ్ళిపోయారు, మలేషియా వెళ్ళిపోయారు, అదేవిధంగా యుఎస్ఏలో, ఇండోనేషియా, నేపాల్లో తక్కువ మంది. సో పాపం వాళ్ళు అంటే మనం పాపం అనేది ఎందుకంటున్నామంటే హ్యుమానిటీగా అంటాం. మన భారతదేశ చట్టాల ప్రకారం చూస్తేనేమో వాళ్ళు మనకి అంతర్గత భద్రతకు ముప్పు వచ్చే పరిస్థితిగా ఉంటా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ పేదరికం కావచ్చు, వాళ్ళు జీవించడానికి వచ్చిన పరిస్థితులు కావచ్చు, వాళ్ళు తీవ్రవాదాలకు కానీ లేదా వేరే కొన్ని ఉగ్రవాద సంస్థలకి టార్గెట్ అవుతున్నారు. వాళ్ళు వనరబుల్గా మారిపోయారు వాళ్ళు. సో అది ఎప్పుడైతే వనరబుల్గా మారిపోయారో, ఎందుకంటే ఆల్ ఖైదాకి సంబంధించిన కొంతమంది వీళ్ళని రిక్రూట్ చేసుకొని మనకు సంబంధించి మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ముంబైలో కావచ్చు, జమ్మూ కాశ్మీర్లో కావచ్చు, ఇట్లా అనేక రాష్ట్రాల్లో ఇక్కడ వాళ్ళేమో ఉపాధి కోసం అంటూ వచ్చారు. బట్ వాళ్ళేమో ఉగ్రవాద సంస్థలు వనరబుల్గా మార్చుకుంటున్నాయి. ఇంకో విషయం ఏంటంటే మన దేశానికి సంబంధించి పౌరసత్వం జారీ చేసే విషయంలో కానీ కొన్ని అంశాల్లో మనకున్న బలహీనత. ఎందుకంటే మనకి ఒక రేషన్ కార్డు కానీ ఒక ఓటర్ ఐడి కార్డు కావాలంటే అదే అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఇట్లాంటి వలసదారుల సమస్య ఎదుర్కొంటున్నప్పుడు మన 140 కోట్ల మంది పాపులేషన్ ఉన్న మన భారతదేశం కూడా ఆ విషయంలో చాలా బలహీనతలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే లేవనెత్తారో మన అంతర్గత భద్రతకు ముప్పుగా వాటిల్తున్నారు వాళ్ళు అనేది ఏంటంటే వాళ్ళు ఆధార్ కార్డులు పుట్టించుకుంటున్నారు, అదేవిధంగా
బెంగాల్ స్వర్ణకారులు అంటే అక్కడి నుంచి వాళ్ళు ఆ విధమైన దీంతో వచ్చారు. వాళ్ళు ఎక్కువగా ఏంటంటే కొద్దిగా మూఢత్వాన్ని ఉంటారు. వాళ్ళు సెంటిమెంటల్ గా వాళ్ళ మతానికి సంబంధించి కానీ వాళ్ళు హిందూ మతంలో కొంత ఉంటారు, అదేవిధంగా ముస్లింకి సంబంధించి కూడా ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటున్నప్పటికీ కూడా వాళ్ళు తీవ్రవాదులకు అనుగుణంగా మారారు. అదేవిధంగా భారతదేశానికి సంబంధించి చూసినట్లయితే వాళ్ళు స్ప్రెడ్ అయిపోతా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఇప్పటికే భారతదేశం కేంద్ర ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. మనకున్న చట్టాల ప్రకారం వాళ్ళని ఏ విధంగా కూడా శరణార్థులకు సంబంధించి మనం 1971లో కూడా ఇదే విధంగా బంగ్లాదేశ్కి సంబంధించి వచ్చినప్పుడు కూడా మనం భారతదేశం అంతర్జాతీయ సమాజానికి ఆందోళన వ్యక్తం చేసింది. మనం పాకిస్తాన్తో యుద్ధం జరపడానికి కారణం కూడా ఆ రోజున్న వలసదారులు శరణార్థుల సమస్య బంగ్లాదేశ్ నుంచి వచ్చింది. సో ఇప్పుడు రోహింగ్యాలకు సంబంధించింది ఏంటంటే వాళ్ళు కొంతమంది ఉగ్రవాదంతో కలవటం, వాళ్ళు రిక్రూట్ చేసుకుంటాం, అందరితో 40,000 మంది కాకపోయినా కూడా ఎంతో కొంతమంది వాళ్ళు ఆ విధమైన దీంతో ఉండటం, ఇక్కడ పౌరసత్వం లేకుండా జీవించి ఉండటం మనకి మన భద్రతకు ముప్పుగా ఉంటున్నారనేది పాయింట్. మొన్న రీసెంట్ గా సుప్రీంకోర్టు కూడా శరణార్థులకు సంబంధించి ఇచ్చింది. మాకు 140 కోట్ల మంది జనాభా ఉన్న ఈ మా దేశంలో శరణార్థులు అంగీకరించే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళ దేశాలకు వెళ్ళిపోయి బతకాలనేది కూడా స్పష్టం చేసిన పరిస్థితి కూడా ఉంది. సో మన భారతదేశం సుప్రీంకోర్టు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు దీని మీద ఆందోళన చేస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు మన జమ్మూ కాశ్మీర్ విషయాన్ని తీసుకుంటే అక్కడ ఆల్రెడీ వాళ్ళ మీద వాళ్ళ కేసులు కానీ వాళ్ళని అరెస్ట్ చేసిన సందర్భం కానీ వాళ్ళు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే భారతదేశంలో డెమోక్రటిక్ గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదైనా నిరసనలు కానీ అవన్నీ వ్యక్తం చేయగలుగుతున్నారు. వాళ్ళ హక్కుల కోసం కొంత సుప్రీంకోర్టు దాకా వెళ్ళగలిగిన పరిస్థితులు కూడా మన భారతదేశం ఉన్న చట్టాలు కానీ రాజ్యాంగం కానీ కల్పించింది. అయితే ఖచ్చితంగా రోహింగ్యాలు అంతర్గత భద్రతకు ముప్పు అనటంలో ఎటువంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు. చాలా మంది కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కూడా అమిత్ షా గారు లాంటి వాళ్ళు కూడా అదే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా చూడదు. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి చందు గారి దగ్గరికి వెళ్దాం. ఈ రోజు చందు గారు నిన్న ఏదైతే మన పవన్ కళ్యాణ్ మాట్లాడారో దానికి సంబంధించి చూస్తే స్వర్ణకారులకు సంబంధించింది ఉపాధిని వాళ్ళు స్వర్ణకారులలో అంటే వెస్ట్ బెంగాల్ అనగానే స్వర్ణకారులు కానీ లేకపోతే ఈ గాజుల విషయంలో కానీ దే ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ ద ట్రేడ్. ఆ విషయంలో వస్తే మాత్రం అక్కడ స్వర్ణకారులకు ఉపాధి మీద వాళ్ళు ఒక దాడి చేస్తున్నారని చెప్తున్నారు. అంటే ఇంకొక విషయం ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు మన మస్తానరావు గారు చెప్పినట్టు మన దేశాన్ని భద్రత విషయంలో కూడా వారు ఏదైతే పేదరికాన్ని అడ్డు పెట్టుకొని కొంతమంది తీవ్రవాద సంస్థలు, ఉగ్రవాద సంస్థలు వారిని ఉపయోగించుకుంటున్నారని చెప్తారు. దీని విషయంలో ఒక భారతదేశ ప్రభుత్వం నిన్న ఏదైతే మస్తానరావు గారు చెప్పారో శ్రీలంకన్ సిటిజన్ ఎవరైతే ఉన్నారో సుప్రీంకోర్టులో నాకు ఆశ్రయం కల్పించాలి అని కోరినప్పుడు నో వీఆర్ నాట్ రెడీ టు గివ్ ఎనీ వారికి మీరు ఎక్కడ కూడా మీకు ఇక్కడ శరణార్థుల క్యాంపు కాదు మాది అని సుప్రీంకోర్టు అది చెప్పడం జరిగింది. వీఆర్ నాట్ రిఫ్యూజీ క్యాంప్, వీఆర్ నాట్ రెడీ టు టేక్ ఎనీ కైండ్ ఆఫ్ రిఫ్యూజీస్ హియర్ అని చెప్పేశారు. ఆ విషయంలో ఈరోజు ఈ చెప్పినప్పుడు మీ చందు గారు ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్పారో దానికి సంబంధించింది ఇంకా ఈ విషయంలో మీరు ఎలా స్పందిస్తారు? వాస్తవానికి అక్కడ అంతమంది ఉన్నారా? మన లెక్కల ప్రకారం మాత్రం కేవలం 7,200 మంది మాత్రమే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్నారని చెప్తున్నారు. అంటే ఈ చిన్న 7,000 మంది మన భద్రతకు కానీ లేకపోతే మన ఉపాధికి కానీ ఎలా హాని కలుపుతున్నారు? ముందుగా జమీల్ గారికి అలాగే 4 సైడ్స్ లో ఉన్న వీక్షిస్తున్న ప్రేక్షకులకి ప్యానల్ ఉన్న పెద్దలందరూ కూడా ముందుగా నమస్కారాలు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ముమ్మాటికి నిజం ఉండదు. ఎందుకంటే ఒక్క బాలాపూర్లోనే తెలంగాణ బాలాపూర్లోనే వచ్చినప్పుడు వాళ్ళు 210 మంది ఉండే జనం ఈ రోజు 6,000 మంది ఉన్నారు. వాళ్ళకి అక్కడ ఆధార్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి, ఓటు గుర్తింపు కార్డులు ఉన్నాయి, ఈ రోజు కొంతమంది డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంది. అంటే ఒక్క బాలాపూర్లోనే అంతమంది ఉంటే 2 మిగతా రాష్ట్రాల్లో ఆ 40,000 జనం ఉన్నది మటుకు ఖచ్చితంగా వాస్తవం. ఎందుకంటే మయన్మార్ దేశంలో సొంత దేశంలోనే వాళ్ళకి పౌరసత్వం లేనప్పుడు మన భారతదేశంలో వాళ్ళకి ఏ రకంగా వాళ్ళకి హక్కులు అనేది ఇస్తామన్నది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన పని విధానం కావచ్చు, లేదా వేరే రకాలు కావచ్చు, అక్కడ ఉన్న బౌద్ధిస్టులు ఉన్నప్పటికీ బౌద్ధిస్టుల దాడులు వీళ్ళు కూడా చేయడం. అందులో ఇప్పుడు రుగ్మతులు అంటే కానీ వీళ్ళందరూ మెయిన్ కారణం ఏంటంటే వీళ్ళు ఒక గిరిజన జాతికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు కన్వర్టెడ్ ముస్లిమ్స్ అని. వీళ్ళు అక్కడి నుంచి వాళ్ళ దేశంలో పౌరసత్వం లేదని చెప్పని వాళ్ళ యొక్క ఏదైతే ఆర్మీ సంస్థ ఉందో వాళ్ళు వీళ్ళపై దాడి చేసి పంపించేస్తే వీళ్ళు సముద్ర మార్గం కూడా కానీ అనేక మార్గాలుగా బంగ్లాదేశ్ అలాగే ఇతర దేశాలకు ఉన్నట్లు వెళ్ళి బంగ్లాదేశ్ నుంచి మన దగ్గరకు వచ్చి ఉండడం అన్నది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే వాళ్ళు పేదరికం కావచ్చు, ఇంకోటి కావచ్చు,
ఎందుకంటే ఇండియాలో కూడా చాలా మంది పేదరికంతో ఉన్నారు. ఈ రోజు ఉపాధి లేక బాధపడుతున్నారు, ఉద్యోగాలు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అంటే వీళ్ళు చేస్తున్న కొంత పని కూడా అది మన యొక్క భారతదేశంలో ఉన్న పౌరుల యొక్క నోటి దగ్గర కూడుకొని తీయడం అనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ రుగ్మతం అనేది ఎవరైతే ఉన్నారో వీళ్ళు శరణార్థులు చెప్పుకుంటున్నారు, కానీ వీళ్ళ వల్ల ఖచ్చితంగా భారతదేశానికి ముప్పు అనేది ఉంటది. ఎందుకంటే మీరు అన్నట్టు వీళ్ళ పేదరికాన్ని అడ్డుపెట్టుకొని కొన్ని ఉగ్రవాద సంస్థలే కావచ్చు, ఈ రోజు కొంత డ్రగ్స్ మాఫియా కావచ్చు, లేకపోతే వీళ్ళతో వ్యభిచార గృహాలు కూడా పెట్టుకొని చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ రోజు తెలంగాణ, ఏపీలో కీలకంగా చాలా మంది రావడం వల్ల ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం. అదే కారణంగా అట్ ద సేమ్ టైం మేము కూడా తెలియజేసేది ఏంటంటే, ఎవరైతే వీళ్ళకి డబ్బులు తీసుకొని లంచాలు తీసుకొని వీళ్ళకి పౌరసత్వం కల్పిస్తున్నారో, ఎందుకంటే మన ఇండియాలో ఉండి లేదా మన ఆంధ్ర రాష్ట్రంలోనో తెలంగాణ రాష్ట్రంలోనో ఉండే మనం ఒక ఆధార్ కార్డు పెట్టాలన్నా, ఒక రేషన్ కార్డు పెట్టాలన్నా అనేక సార్లు తిరిగి లేదా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో పౌరసత్వం లేనటువంటి దేశాల నుంచి వలస వచ్చి అక్రమంగా, అంటే వాళ్ళు ఏమో అధికారంగా కూడా ఉంది, అక్రమ మార్గాల నుంచి బయటకు మన దేశానికి వచ్చి మన రాష్ట్రాలకు వచ్చి ఈ రోజు ఇక్కడ నివసిస్తూ అనేకమైన కలాపాలు చేస్తూ వాళ్ళు అసాంఘిక కలాపాలు కూడా వీళ్ళతో జరిపిస్తున్నారు. మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ అధికారులు ఏ రకంగా వీళ్ళకి ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, అదే ఓటు గుర్తింపు కార్డు అనేది ఎలా కలిగిస్తున్నారు అంటే, వీళ్ళు డబ్బులు తీసుకొని భారతదేశం యొక్క గౌరవాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి చేస్తున్న ఈ ఉద్యోగులపై కూడా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మరి ఇప్పటికే పోలీస్ శాఖకి లేఖ రాయడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళు ఇక్కడ ఉండడం అన్నది కరెక్ట్ కాదు. వాళ్ళ పేదలు కావచ్చు, కానీ ఏదైతే వాళ్ళ దేశం ఉందో వాళ్ళ దేశంలో ఉండాలి. ఇప్పటికే మన ఇండియాలో జనాభా సాంద్రత పెరిగిపోయి అనేక రకమైన ఇబ్బందులు పడుతున్నాం, అటు ఆర్థికంగా కానీ ఇటు అభివృద్ధి లేక చాలా మంది. మరి ఎన్ని ఇబ్బందుల్లో కూడా ఇతర దేశాల నుంచి వచ్చి మరి ఇక్కడ ఉండడం అన్నది కరెక్ట్ కాదని కూడా మేము మరోసారి తెలియజేస్తున్నాం. రైట్, ఇదే విషయంపై ఒకసారి కదిరి రాము గారి దగ్గరికి వెళ్దాం. సోషల్ యాక్టివిస్ట్ అలాగే అడ్వకేట్ గారు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు చెప్తున్నారో, వాళ్ళు ఆధార్ కార్డ్ సంపించారు, వాళ్ళకు రేషన్ కార్డ్స్ వచ్చాయి, వారికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా వచ్చాయి. అంటే దీనికి అందరికీ మనకు ఏదైతే ఉన్నదో ఇప్పుడు వ్యవస్థ ఎంత దారుణంగా తయారైందో, డబ్బులు ఇస్తే ప్రతిదీ వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళు తీసుకున్నారు. ఈరోజు పౌరసత్వం కూడా తీసుకున్నట్టు అనిపిస్తున్నది. ఈ విషయంలో మన ఏదైతే మనకు సంబంధించిన అధికారులు ఉన్నారో వీళ్ళ నిర్లక్ష్య వైఖరే ఈరోజు భారతదేశ భద్రతకు కూడా ముప్పు వారిలే ఉండే విధంగా చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి రాము గారు? మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్ ప్లీజ్, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఇంకోటి ఎస్, మాట్లాడండి సార్. మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్, మాట వినబడతలేదు, మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి. ఒకసారి మాట్లాడండి సార్. అందరికీ నమస్కారం. యా ప్లీజ్ చెప్పండి సార్, మాట్లాడండి. ఈరోజు ఫోర్ సైడ్స్ టీవీ యాజమాన్యానికి, ఈరోజు డిబేట్ లో పాల్గొన్న వక్తలకు అందరికీ నా నమస్కారాలు. అదే విధంగా ఈ ఛానల్ లైవ్ లో వీక్షిస్తున్న వీక్షకులకు అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు రోహింగ్యాలు అనే అంశం అంతర్జాతీయ అంశం. అటువంటి అంతర్జాతీయ అంశాన్ని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఫోర్ సైడ్స్ టీవీ ఈరోజు ఈ అంశంపై డిబేట్ పెట్టడం ఎంతో అభినందనీయం. ఈ సందర్భంగా ఫోర్ సైడ్స్ టీవీ యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు 2 రోజులు కిందట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇదే రోహింగ్యాల విషయంపై స్పందిస్తూ వ్యాఖ్య చేయడం ఎంతో అభినందనీయం. ఈ చర్చా వేదిక ద్వారా, ఈ టీవీ ఛానల్ ద్వారా నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. మిత్రులారా, ముఖ్యంగా ఈ రోహింగ్యా అనే సమస్య ఒక దేశానికి అవసరం లేని ప్రజలు వాళ్ళు, ఆ దేశం తిరస్కరిస్తున్న ప్రజలు వాళ్ళు. అటువంటి ప్రజల్ని ఈ భారతదేశం ఏ రకంగా ఆహ్వానిస్తుంది? రోహింగ్యాలు అనే వాళ్ళు సహజ స్వభావంగా వాళ్ళు చాలా నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళుగా గుర్తించబడ్డారు ప్రపంచవ్యాప్తంగా. అంటే ఇప్పుడు మన ఈ టీవీ ఛానల్లో ఇప్పుడు మనం వింటూ ఉన్నాం, చాలా మంది చెప్పిన విషయంలో మానవీయ కోణంలో వాళ్ళని మన దేశంలో ఉండడానికి మనం ఒప్పుకుంటే ఎలా ఉంటుంది, ఒప్పుకోకపోతే ఎలా ఉంటుంది అనేది అంటున్నారు. సో మానవీయ కోణం అనేది ఇక్కడ వర్తించదు నా ప్రకారంగా. యాజ్ ఎ లాయర్ గా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇటీవల సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఈ భారతదేశం ఏమైనా చౌల్ట్రీయా, ఎవరైనా వస్తే వాళ్ళని కూర్చోబెట్టి పోషించడానికి, వాళ్ళకి బ్రతుకు తెరువును ఇవ్వడానికి అనేసి చెప్పిన అంశాన్ని కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోహింగ్యా అనేది
ఈ సమస్య ఇప్పుడు వచ్చిన సమస్య కాదు. ఇది ఎప్పటి నుంచో తక్కువగా తీసుకున్నా కూడా ఇది భారతదేశానికి స్వతంత్రం రాక ముందు నుంచి ఉన్నా కూడా ఇది సమస్య. ముఖ్యంగా ఇది బర్మాకి, అదే విధంగా దాని పక్కనే ఉన్న మరో దేశానికి సంబంధించిన అంతర్జాతీయ సమస్య. ఈ సమస్య కాస్త అక్కడ వాళ్ళు వదిలించుకుంటున్నారు, వాళ్ళకి అవసరం లేని ప్రజలు వాళ్ళు. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ ఏదైతే ఈ బర్మా, మయన్మార్ ఉందో వాళ్ళని యాజ్ ఎ సిటిజన్స్ గా అది గుర్తించట్లేదు. ఇక్కడ వాళ్ళు ఏంటంటే అసోసియేట్ సిటిజన్స్, అంటే పూర్తి స్థాయి సిటిజన్స్ కూడా కాదు. అటువంటి అసోసియేట్ సిటిజన్స్ మన భారతదేశానికి ఎలా వస్తున్నారు, ఈ భారతదేశంలో ఎలా వాళ్ళు తిష్ట వేస్తున్నారు, మరి దాన్ని ఎలా మనం ఆపాలి? నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఏదైనా దేశ అంతర్గత విషయాల్లో కానీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా కానీ రాజకీయ స్వార్థ ప్రయోజనాలు ఎదురు చోటు చేసుకోకూడదు. అటువంటి వాటికి మనం ప్రజలు చోటు కల్పించకూడదు. నేను ఈ సందర్భంగా ఒక చిన్న ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. బహుశా అది ఫిజీ అనుకుంటాను. ఆ ఫిజీలో భారతీయులు, అక్కడ స్థానిక ప్రజలు 50-50 అంటూ 1-2% తేడాతో ఉంటారు. అయితే అక్కడ ఒక రాజకీయ పార్టీ నాయకుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం అక్కడ స్థానికతకు సంబంధించిన చర్చను లేవనెత్తి ఒక ఇమ్మోరల్ గా అక్కడ గెలిచి అధికారంలో రావడం జరుగుతూ ఉంది. అంటే రాజకీయ నాయకుడు స్వార్థం కోసం అక్కడ ప్రజల్ని ఎరగా వేస్తాడు. ఇప్పుడు ఏం జరిగింది అంటే ఆ ఫిజీ రాష్ట్రంలో ఏదైతే స్థానిక నినాదంతో అతను అక్కడ ఉన్న ప్రజల్ని విడగొట్టడం ద్వారా ఏమైందంటే అక్కడ ఉన్న ఇండియన్స్ అందరూ విదేశాలకు, పక్కనున్న దేశాలకు తరలి వెళ్ళిపోవడం జరిగింది. ఆ దేశంలో భారతీయులే ఎక్కువగా కొద్ది క్యాపిటలిస్టులుగా ఉంటూ దాని దేశాభివృద్ధికి దోహదపడుతున్న సామాజిక వర్గంగా వ్యక్తులుగా ఉన్నారు భారతీయులు. అయితే ఎప్పుడైతే ఇటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయో అక్కడ ఉన్న భారతీయులందరూ వలసవాదులుగా వలసపోయారు. తిరిగి మళ్ళీ భారతదేశానికి కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఏం జరిగింది, ఒక్క నిమిషంతో క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ఏం జరిగింది అంటే అక్కడ ఆ దేశంలో ఇప్పుడు ఎప్పుడైతే ఈ భారతీయులందరూ వలసపోయారో ఇప్పుడు ఆ ఫిజీ దేశస్తులు ఆ దేశాన్ని నడుపుకోలేని పరిస్థితి. ఇప్పుడు ఆ ఫిజీ దేశంలో తినడానికి కూడా తిండి లేని పరిస్థితికి వచ్చేసింది. ఒకప్పుడు అన్ని విధాలుగా మంచి ఆర్థికంగా అభివృద్ధి చెందిన ఫిజీ దేశం ఈ రోజు నష్టపోయింది. అంటే ఒక నాయకుడు స్వార్థ ప్రయోజనాల కోసం అక్కడ క్లాసెస్ తీసుకొచ్చి ఆ దేశానికి నష్టం చేశాడు. అదేవిధంగా ఇప్పుడు మన దేశంలో రోహింగ్యాలను ఎవరు పెంచి పోషిస్తున్నారు, రోహింగ్యాలకి ఎవరు గేట్లు తెరుస్తున్నారు, ఏ రాష్ట్రం నుంచి ఈ రోహింగ్యాలు చొరబడుతున్నారు, ఇది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. దీన్ని కూడా జాతీయ భద్రతా వర్గాలు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయాలకు అతీతంగా దీన్ని సెటరేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే విషయంపై మనం ఒకసారి ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ దగ్గరికి వెళ్దాం. ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ ఏదైతే సోషల్ యాక్టివిస్ట్ గా ఉన్నారో, ప్రస్తుతం ఏదైతే సార్ మీరు మన వక్తలు ఎవరైతే చెప్తున్నారో ఖచ్చితంగా ఒక దేశ భద్రతకు సంబంధించిన ముప్పు వాటిల్లుతున్నదని చెప్తున్నారు. నొమాడిక్ పీపుల్గా గుర్తించబడ్డ ఒక రకాయిన ఇది ఎవరైతే ఉన్నారో రోహింగ్యాలు, ఆ రోహింగ్యాలు తన దేశంలో, తన సొంత దేశంలోనే సిటిజన్షిప్ సంపాదించలేకపోయారు. వేరే దేశాలకు వచ్చేసి వారు ఇక్కడ భద్రతలో కానీ వేరే ఉగ్రవాద సంస్థలకు, తీవ్రవాద సంస్థలకు సహాయం అందిస్తున్నారు. దీని వలన మన దేశ భద్రతకే ముప్పు వాటిల్తుందని చెప్తున్నారు. దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారండి ప్రొఫెసర్ అన్వర్ ఖాన్? అన్వర్ ఖాన్ గారు, కెన్ యూ అన్మ్యూట్ యువర్ మొబైల్ ఫోన్ సార్ ప్లీజ్? జమీల్ గారు, మరి ప్యానలిస్ట్ అందరికీ సలాములు. యా ప్లీజ్ గో హెడ్ సార్. మీ మేనేజ్మెంట్ ఫోర్సైట్ టీవీకి చాలా చాలా అభినందనలు. ముందే అనేక సమస్యలు తో కోరబడినప్పుడు సందర్భము దేశానికి, అందులో ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ అయినటువంటి మయన్మార్ ప్రజలు వాళ్లకు అక్కడ పౌరసత్వము ఇవ్వకుండా వారిని నానా కష్టాలు పెడుతున్నటువంటి సందర్భము మీ విశ్లేషణను, మీ అడ్వైజర్ గారి విశ్లేషణలో చాలా చక్కగా వివరించారు అంతా. కాబట్టి అలాంటి సందర్భంలో వాళ్ళు ఇప్పుడు కనీసం 9-10 ఏళ్ళ నుంచి దేశ దిమ్మరులుగా
ఎక్కడంటే అక్కడ ఎవరు వాళ్ళను రానిస్తే ఆశ్రయిస్తే వాళ్ళ దగ్గర ఉంటున్నారు, రానియకపోతే అటు ఇటు పోతున్నారు, మళ్ళా మృత్యుకు పాలవుతున్నారు. చాలా ఆ కష్టాలు, అసలు ఆ కష్టాల్లోకి వెళ్ళినప్పుడు మనకు మానవత్వం ఏంటిది, మన సంగతి ఏంటిది, ఇతర మానవుల సంగతి ఏంటిది, పౌరుల సంగతి ఏంటిది అది అర్థమవుతుంది. అయితే ఈ శరణార్థుల విషయానికి వస్తే భారతదేశానికి చుట్టూ ఉన్నటువంటి 8 మన పొరుగు దేశాలు, 8 పొరుగు దేశాల నుండి ఆనాటి నుంచే స్వాతంత్రము రాక పూర్వం నుంచి ఉంది పరిస్థితి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా పెరిగింది. ముఖ్యంగా పొరుగు దేశాలతో యుద్ధాలు ఎప్పుడైతే మొదలైనాయో, అది 62 చైనా యుద్ధం కానివ్వండి, లేకుంటే తర్వాత పాకిస్తాన్తో 3-4 సార్లు యుద్ధాలు కానివ్వండి, లేక పొరుగు దేశాల్లో పరిస్థితులు ఇక్కడ మా శ్రీలంకలో, అదేవిధంగా మొన్నటి వరకు ఏంటిది ఇంతవరకు కూడా సాగుతూనే ఉన్నది. నేపాల్ నుండి అయితే ట్రంప్ చెప్పినట్టుగా ఏదో కెనడాను 51th రాష్ట్రం చేసుకున్నట్టుగా నేపాల్ కూడా మనకు ఒక రాష్ట్రమేనా అని అనిపిస్తుంది, నేపాలియన్ మనం ఇక్కడ చూస్తుంటే అంతమంది. అయితే రోజువారీగా క్రైమ్స్ విషయంలో తీసుకున్నట్లయితే ఏ ఒక్కరు కూడా ఒకరికి అంటే వెంటేసేటటువంటి పరిస్థితులు మనం చూస్తుంటాము ప్రతి సిటీలో. వాళ్లతోని క్రైమ్స్ అంటే ఇతరులతోని, మళ్ళీ ఒక పెద్ద ప్రదేశంలో ఒక చాలా క్రిటికల్ ప్రదేశంలో 1000 మంది శరణార్థులు, 56 బహుశా అనుకుంటాను, 52 ఆ సందర్భంలో వచ్చిన వాళ్ళు ఇంతవరకు తిష్ట వేసి అక్కడనే ఉన్నారు. వాళ్ళు సిటిజన్స్ కంటే ఎక్కువ వాళ్లకు ప్రాముఖ్యత మనం ఇస్తూ ఉంటాము. అయితే శరణార్థుల విషయంలో మనము ఆలోచించినప్పుడు ఇది ఏదో ఒక సిటిజన్, ఏదో ఒక పొలిటికల్ పార్టీ, లేకుంటే ఏదో ఒక ఆర్గనైజేషన్ వాళ్ళ చొరవ లేకుంటే వాళ్ళ నిర్ణయం కాదు. ఇది ఇంటర్నేషనల్ ఒక ట్రీటీ. ఆ ట్రీటీకి అనుగుణంగా ఎప్పుడైతే ఈ పరిస్థితులు ఉంటాయో దేశ పౌరులకు, వాళ్ళు పౌరులు కానివ్వండి, పౌరులు కానివ్వకపోండి, ఆ బాధ్యత ఆ దేశం, ఏ దేశం నుండి వాళ్ళైతే వలసగా వస్తారో, ఇతర పొరుగు దేశాల్లో వస్తారో ఆ దేశాల ఆ బాధ్యత అది. ఆ తర్వాత ఏ దేశంలోకి వస్తారో ఆ దేశ సరిహద్దులు అవన్నీ కూడా ఏ రాష్ట్రానికి సంబంధించినవి కావండి. ఇప్పుడే అడ్వకేట్ గారు చెప్పారు, ఏ రాష్ట్రం నుంచి వస్తున్నారో కొంచెం గమనించాలి మనం అని. ఇది రాష్ట్ర విషయం కాదు, ఇది కేంద్ర విషయము. కేంద్ర బలగాలు ఉంటాయి, బార్డర్స్ ఉంటాయి, మనకు ఆర్మీ ఉంటుంది, ఆ తర్వాత లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. అందులో నుంచి కూడా ఈ విధంగా ఒకవేళ చట్టరీత్యా కాకుండా ఇల్లీగల్గా ఒకవేళ ఇంట్రూడ్ అయినప్పుడు ఆ బాధ్యత ఎవరిది అవుతుందో మాకంటే ఎక్కువగా లీగల్లీ ఉన్నటువంటి మన అడ్వకేట్ గారే చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఏదో ఒక విషయము ఈ విషయం చర్చించినప్పుడు ఏదో మర్చిపోతున్నామనేటటువంటిది ఒకటి ఉంటుంది. అది ఏంటిది? అది ప్రస్తుత దేశంలో ఉన్నటువంటి సమస్యలు, దేశంలో వచ్చినటువంటి పాలకులు వాళ్ళు ఏ ధోరణి అయితే తీసుకున్నారో, ఏ సైడ్ అయితే తీసుకున్నారో, ఏ లైన్ అయితే తీసుకున్నారో ఆ లైన్ యొక్క ఇంప్రెషన్స్ వేరే వాళ్ళ పడక తప్పదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కామెంట్ చేశారో అది స్వాగతించినటువంటిది. ఎంతవరకు ఇన్ఫ్లుయెన్షియలో సమయమే తెలుస్తుంది దానికి. అయితే ప్రభుత్వ వ్యవస్థలు మరి బార్డర్లో ఉన్నటువంటి మన బలగాలు, అవి ఆర్మీ కానివ్వండి, సెక్యూరిటీ ఏజెన్సీలు కానివ్వండి, ఆ తర్వాత ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానివ్వండి, ఇంకా చాలా లేయర్స్ ఉన్నాయండి. వాళ్ళు అంతా వాళ్ళపైన నింద మోపే బదులు నేను అయితే బహుశా వీళ్ళ రావడము, వాళ్ళు
చైనా నుండి వచ్చిన టిబేటియన్లే కానివ్వండి, లామాసు వేలల్లో ఉన్నారు, ఇక్కడనే ధర్మశాలలో ఉన్నారు. ఇదే పదాన్ని ఉపయోగించింది సుప్రీంకోర్టు. మరి ధర్మశాల ఆల్రెడీ మన దగ్గర ఉన్నది, ఇంకా దాన్నే ఒక పెంచుతూ పోతే కూడా మంచిది కదా. మనకు ఉన్నది ప్రాపంచికంగా మనకు ఆ గుర్తింపు ఉంది. మనము మానవీయ కోణంతో తప్పకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తామని. అది వేరే విషయము. మొన్న వచ్చినటువంటి ఏ చట్టాన్ని అయితే తీసుకొచ్చామో, ప్రతాడిత్ చట్టము తీసుకొచ్చాము మనము, వాళ్ళకి అందరినీ ఇక్కడ రావాలని. మ్యాన్మార్ను దాంట్లో తీసుకోలేరు కదా. మరి అందులో తీసుకొని ఉంటే బహుశా వీళ్ళంతా ప్రతాడితుల్లో ఉండేవాళ్ళు కదా ఆ లిస్టులో. ఈ విధంగా మన వ్యవహారం కూడా, మన ప్రభుత్వ వ్యవహారం కూడా, మన దేశ వ్యవహారం కూడా అలాంటి డిస్క్రిమినేటరీ సిగ్నల్ బయటికి పోకూడదు, అంతర్జాతీయంగా పోకూడదు, మరి గ్రూప్స్లో కూడా, కమ్యూనిటీస్లో కూడా పోకూడదు. అలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే తప్పనిసరిగా వాళ్ళలో ఒకవేళ ఉన్నటువంటి వాళ్ళలో వాళ్ళు ఏదన్నా క్రిమినాలిటీకి పాల్పడుతున్నారు, తప్పులకు పాల్పడుతున్నారు అంటే తప్పనిసరిగా ఏ విధంగా అయితే దేశ పౌరున్నే మనం విడిచిపెట్టాం కదా. ఇప్పుడు నాకున్నటువంటి సంతానంలో ఒక్కరికి కూడా ఉద్యోగం లేదండి. నేను రిటైర్ అయిపోయాను, 9 ఏళ్ళు అయిపోయింది, ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ లేదు. మరి మన దేశస్తులకే ఎంప్లాయ్మెంట్ లేనప్పుడు పరదేశస్తులకు ఎవడు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాడో ఏమో నాకైతే అర్థం కావడం లేదు. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి మనం చాకిరీ చేసుకుంటాం. మన వాళ్ళు ఎవరో చెప్పారు, అలాంటి వాళ్లకు మనము ఆ సమయాన్ని వాళ్ళ వీక్నెస్ తీసుకొని చాకిరీ చేయించుకుంటాం వాళ్ళతోని. కానీ ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఇస్తామండి మనము? రైట్, మస్తానరావు గారి దగ్గర వెళ్దాం. ప్రొఫెసర్ గారు, మరొకసారి మీ వద్దకు వస్తాను. ఇప్పుడు మస్తానరావు గారు ప్రశ్న ఏదైతే ఉన్నదో, దేశ భద్రతకు విషయం వస్తే మాత్రం ఇది రాష్ట్రాల నుంచి వలసలు వస్తే మాత్రం దాన్ని ఒక బాధ్యతగా తీసుకొని ఏ రాష్ట్రానికైనా మనం మాట్లాడచ్చు. కానీ ఎప్పుడైతే ఒక దేశం విడిచి వేరే దేశానికి రావటం అంటే దానికి ఒక లేయర్స్గా మనకు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ ఉంటారు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్, మిలిటరీ, అలాగే ఇంటెలిజెన్స్ వర్గాలు అన్నీ ఉంటాయి. వారందరినీ దాటి మన దేశంలో ఎలా రాగలిగారు? ఆ మన దేశంలో రాగలిగిన వాళ్ళు ఈరోజు వారికి తన పౌరసత్వం కూడా సంపాదించుకుంటూ పోతున్నారంటే మన నిఘా వర్గాలు ఎట్లా చెప్తున్నట్టుగా మన వక్తలు చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారు? సార్, ఇప్పుడు భారతదేశానికి అనంతమైన సరిహద్దు రాష్ట్రాలు ఉన్నాయి. మామూలుగా ఒక 100 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్లు చుట్టుపక్కల మనం చూస్తే ఇక్కడ బంగ్లాదేశ్, నేపాల్, మియాన్మార్, శ్రీలంక, ఇటువైపు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇవన్నీ చైనా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని ఏదో ఒక మార్గం ద్వారా, సముద్ర మార్గం ద్వారా రావచ్చు, కొన్ని చోట్ల, అన్ని చోట్ల కంచె ఉందని కూడా చెప్పలేం కదా. మనకి పాకిస్తాన్ వైపున్నట్లుగా అన్ని చోట్ల లేదు. సో మనం భారతదేశానికి ఎవరైనా ప్రవేశించిన తర్వాత వన్స్ వాళ్ళ ఇంటెలిజెన్స్ ఇంత పాపులేషన్ ఉన్నప్పుడు కష్టం. అందుకనే కదా మనకి యాక్చువల్గా అది కొద్ది వివాదాస్పదమైనప్పటికీ కూడా సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ తేవటానికి కూడా కారణం అదే. ఎందుకంటే సిటిజన్ అమెండ్మెంట్ లాంటి యాక్ట్ ఇప్పుడు ట్రంప్ గారు ఏం చేస్తున్నారు, వాళ్ళ కొన్ని దశాబ్దాలుగా ఉంది అక్కడ వలసదారుల సమస్య ఏంటి కఠినంగా అవలంబిస్తా ఉన్నారు. ఈ రోజు మనం ఎప్పుడు చూడలేదు గతంలో. సంఖ్యలేసి పంపిస్తున్నారు వాళ్ళ దేశానికి. వాళ్ళ సరైన చట్ట నిబంధనలకు అనుగుణంగా కనుక అక్కడ లేకపోతే ఎవరైతే వలసదారులు ఉన్నారో అంతర్జాతీయంగా వాళ్ళందరినీ పంపిస్తా ఉన్నారు. సో అలాంటి పరిస్థితి మనకి ఇంకా మనకున్న ఆర్థిక వనరులు కావచ్చు, లేదా మనకున్న పాపులేషన్ కావచ్చు, భారతదేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో ఈ శరణార్థుల సమస్య కూడా ఒకటి. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఇంటెలిజెన్స్ వైఫల్యం అనేది కొంతవరకే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు సుప్రీంకోర్టుకి మనం చెప్పిన దాని ప్రకారం 40,000 మంది అటు జమ్మూ కాశ్మీర్ కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, లేకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఇవన్నీ కూడా ఐడెంటిఫై ఎలా చేశారు? దానివల్లే కదా. సో ఐడెంటిఫై చేసిన వాళ్ళు 40,000 మంది దాకా ఉన్నారు అనేది చెప్పడం అంటే వాళ్ళు ఎక్కడికక్కడ స్ప్రెడ్ అయిపోతా ఉంటారు. ఇక్కడ కొంతమంది వాళ్ళకి అనుకూలంగా ఉండే మతాల్లోకి మారిపోతా ఉంటారు. దాన్ని మనం విడదీయరాని వాళ్ళ బంధుత్వాలు ఏర్పడిపోతాయి. సో వాళ్ళందరినీ ప్రతి మ్యాన్ టు మన్ అనేది చేయటం అనేది భారతదేశం లాంటి దేశం ఛాలెంజ్. రైట్, చందు గారి దగ్గరికి వెళ్దాం. చందు గారు, ప్రస్తుతం ఏదైతే మనం అంటున్నారో దేశం నుంచి వెళ్ళి వచ్చిన వారికే, ఇక్కడ ఉన్న వారికే ఉపాధి లేదు, వేరే వాళ్ళు వస్తే అంటే వాళ్ళకు ఉపాధి ఎక్కడి నుంచి వస్తాయి? వెట్టి చాకరీ మాత్రం చేపించుకుంటున్నాం కానీ వారికి ఉపాధి అనే పర్మనెంట్ ఉద్యోగాలు మాత్రం మనం ఎట్లా కల్పిస్తాం? మన రాష్ట్రం, మన దేశంలో ఉన్న యువతకే ఉద్యోగాలు లేవని వాళ్ళు చేస్తున్నారు. అటువంటిది వెట్టి చాకరీ మాత్రం అందరు చేస్తారు, దానికి సంబంధించిన చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? అది వెట్టి చాకరీ అది వేరేదని కాదు.
అంటే దాని పనికి కూడా వెళ్ళేదానికి కూడా మన ఆంధ్రప్రదేశ్ లో కానీ లేకపోతే ఇండియాలో కూడా ఉన్నారు. అంటే తక్కువగా పనిచేస్తారు కూడా, అందరూ చదువుకుని ఉద్యోగాలు కావాలని కాదు, కానీ ఆ పని కూడా మనం నష్టపోతున్నాం. కొంతమందికి ఆ ఉపాధి కూడా లేకుండా ఈ రోజు ఇంట్లో ఉండి తింటాకు తినలేని పరిస్థితుల్లో చాలా మంది కొన్ని కుటుంబాలు ఉన్నాయి. మరి అటువంటి వాళ్ళు కూడా నోటి కూడా కూడి తీసే పరిస్థితి ఈ యొక్క రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతుంది. ఖచ్చితంగా అయితే భారతదేశానికి కూడా ముప్పు ఉంటది. దీన్ని వీళ్ళని ఉపయోగించుకుని అనేకమైన సంస్థలు కూడా వీళ్ళని అడ్డుగా పెట్టుకొని వీళ్ళని ఉపయోగించుకొని కూడా చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఏ మార్గం కూడా వచ్చినా అట్లా ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, తెలియకుండా వచ్చారా అన్న విషయాన్ని పక్కన పెడితే ఇక నుంచి అయినా వాళ్ళ దేశాలకు పంపించే విధానంగా, ఎందుకంటే మయన్మార్ దేశంలో ఉన్నటువంటి వీళ్ళని పంపించిన ప్రధాన కారణం ఏంటంటే ఈ రోహింగ్యా అనేది బంగ్లాదేశ్ సంబంధించిన పదం ఇదని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి తరిమిపోవడం కూడా జరిగింది. మరి వాళ్ళ దేశంలోనే వాళ్ళకి పౌరసత్వ హక్కులు లేనప్పుడు మనం ఏ రకంగా ఇస్తాం? మనకి ఇక్కడ ఇవ్వడం అన్నది కూడా చాలా దారుణమైన పరిస్థితి. ఇచ్చే వాళ్ళపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే వీళ్ళ వల్ల ఖచ్చితంగా ఇప్పుడున్న ఉపాధికి కోల్పోవడం మటుకు ఖచ్చితంగా జరుగుతుంది. అది వెట్టి చాకరీ పని, ఇంకోటి పని. ఎందుకంటే వాళ్ళు రాబట్టి ఇక్కడున్న వాళ్ళే ఉపాధి కోల్పోయి ఒక 10 రూపాయల జీతం ఇచ్చే దగ్గర వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, వీళ్ళకి ఒక 5 రూపాయలు ఇస్తే పని చేస్తారని చేపించుకుంటున్నారు తప్పించి ఇక్కడ కొంతమందికి ఉపాధి కోల్పోతున్న ఆలోచన లేని కూడా కొంతమంది యాజమాన్యం కూడా ఉంది. ఎందుకంటే దీంట్లో యాజమాన్యం కూడా తప్పు ఉంది. ఒక సంస్థలు ఏవైతే హోటల్స్ కానీ ఇంకోటి కానీ ఇవన్నిటికీ ప్రధాన కారణం కూడా మన భారతీయులు కూడా తప్పు చేస్తున్నారు. వాళ్ళను కూడా ఒక అవగాహన కల్పించి వీళ్ళని ఒకరు వస్తే కనుక పనిలో పెట్టుకునే పరిస్థితి లేకుండా కూడా చూడాలి. ప్రభుత్వాలు కూడా ఇండియా పరంగా కానీ ఇటు కేంద్రం కానీ మన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అన్ని కూడా దీనిపై దృష్టి సారించి ఇకపై వాళ్ళు ఆ దేశం నుంచి మన దేశానికి రాకుండా ఏ మార్గం గుండా వస్తున్నారని చెప్పని చర్యలు తీసుకొని ఆయా సంబంధిత అధికారులకి ముందుగా తెలియజేసి వాళ్ళ ద్వారా వీళ్ళు మన భారతదేశాన్ని రక్షించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా కీలకంగా ఉంది. ఇప్పుడే మన ఇండియాకి పాకిస్తాన్కి గొడవలు జరుగుతుంటే ఈ పరిస్థితుల్లో ఈ రోహింగ్యాల వల్ల కూడా వీళ్ళని అడ్డు పెట్టుకుని కూడా పాకిస్తాన్ లో చేసే ప్రయత్నం కూడా చేస్తారు. ఎందుకంటే ఇప్పటికే మన దేశం నుంచి ఉన్నటువంటి పాకిస్తాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దేశానికి వెళ్ళిపోమని చెప్పడం జరిగింది. అదే పెద్ద సమస్యగా మారిన తరుణంలో మరి కొత్తగా మళ్ళీ మరో సమస్య. ఎందుకంటే ఈ రోహింగ్యాలు ఉన్నారు, వీళ్ళు దేశానికి వీళ్ళు వెళ్ళట్లేదు, మరి వీళ్ళు కూడా పక్క దేశాల నుంచి ఇక్కడికి వచ్చారు. కాబట్టి వీళ్ళ వల్ల ఏ రకమైన ఉప్పు ఉంటుందని చెప్పని కూడా మనం తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు కమ్యూనికేషన్ అనేది చాలా 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 దారుణమైన పరిస్థితిలో ఉన్నాం. ఈ ఒక చిన్న కమ్యూనికేషన్ ఇక్కడ ఉన్న వివరాలను పంపించవచ్చు. ఇప్పుడు ఇక్కడున్న సేకరణ చేసి మీడియాలో వచ్చే వార్తలు కానీ అనేకమైన విషయాలు ఏదైతే పాకిస్తానీ దేశం ఉందో లేకపోతే ఉగ్రవాద దేశాలకు కానీ ఉగ్రవాద సంస్థలకు కానీ ఈ యొక్క రోహింగ్యాల ద్వారా కూడా వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి భారతదేశానికి ముప్పుందని పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ముమ్మాటికి వాస్తవం. కాబట్టి దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించి ఈ యొక్క రోహింగ్యాలని మన దేశాల నుంచి వాళ్ళ దేశానికి పంపించే ప్రయత్నాలు ఖచ్చితంగా చేయాలని, ఇక్కడున్న భారతదేశాన్ని అలాగే ఇక్కడున్న ఉపాధి కోల్పోతున్న యువతకు కూడా వాళ్ళకు కూడా రక్షించి వాళ్ళకు కూడా ఉపాధిగా వచ్చేలాగా అవకాశాలు చూడాలని చెప్పి కూడా కోరుతున్నాం. రైట్ సార్, ఇదే విషయంలో ఒకసారి కదిరి రామ్ గారి దగ్గరికి వెళ్దాం. కదిరి రామ్ గారు, ఇప్పుడు మన మస్తాన్ రావు గారు చెప్పినట్టుగా అనేక సరిహద్దులలో ఉన్న మన దేశం అంటే ఇటు చైనా నుంచి వెళ్ళి కానివ్వండి, పాకిస్తాన్ నుంచి వెళ్ళి, బంగ్లాదేశ్ నుంచి వెళ్ళి, శ్రీలంక నుంచి వెళ్ళి, మయన్మార్ నుంచి వెళ్ళి ప్రతి చోట మనకు ఒక సరిహద్దు ఉన్నది. దానికి సంబంధించిన ఒక ఏజెన్సీస్ ఉన్నాయి, సరిహద్దులో సంబంధించిన వారి నిఘా పెట్టి ఉంటారు. కాకపోతే ఏంటంటే ఏదైతే దృష్టి మనం పాకిస్తాన్ వైపు చూస్తున్నామో కానీ ఇలా ఈ వేరే దేశాల వైపు చూడలేకపోవడానికి ఒక కారణం, అందులో అనేక మంది మన దేశంలో చొరబడుతున్నారు. చొరబడి ఈరోజు మన ఉపాధి మీద కూడా దాడి చేస్తున్నారు, మన భద్రతల మీద కూడా ప్రమాదం ముప్పున్నట్టుగా మనం చెప్పుకుంటున్నాము. ఈ విషయంపై స్పష్టమైన దీని మీద మీరు దాన్ని ఏకభిస్తారా, దాన్ని ఎలా విశ్లేషిస్తారండి? ఇల్లీగల్ మైగ్రేషన్ అనేది ఖచ్చితంగా ఆ సొంత దేశానికి ఎట్టి పరిస్థితుల్లో కష్టమైనదే, నష్టాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు జాతీయ భద్రతా వ్యవస్థ ఫెయిల్ అవుతుంది అని కేంద్రం మీదో లేకపోతే దేశం మీదో పెట్టకుండా స్థానిక ప్రభుత్వాలు, స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాధ్యత వహించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎవరైతే ఇల్లీగల్ మైగ్రేట్స్ వస్తున్నారో ఆ ఇల్లీగల్ మైగ్రేట్స్ వచ్చిన తర్వాత వాళ్ళని ఎవరు పెంచి పోషిస్తున్నారు, ఈ యాంగిల్లో కూడా మనం ఆలోచించాల్సిన బాధ్యత మన మీదే ఉంది. అంతేగాని ఆ సమస్య చొరబాటుతున్నారు, వచ్చిన తర్వాత ఎవరు పోషిస్తున్నారు? ఒకవేళ ఎవరైనా చొరబాటుదారు వచ్చాడు అంటే అది జాతీయ భద్రతా వైఫల్యంగా మనం గుర్తిస్తే అక్కడతో సమస్య పరిష్కారం కాదు కదా. దొంగ అనేవాడు ఎలాగైనా వస్తాడు, వచ్చిన తర్వాత వాడిని ఏ విధంగా మనం ట్రీట్ చేస్తున్నాం, ఎలా వెనక పంపుతున్నాం, ఫర్దర్ గా వాళ్ళ నుంచి ఎటువంటి సమాచారాన్ని తీసుకొని మళ్ళీ అటువంటి తప్పిదాలు జరగకుండా మనం చూస్తున్నాం అనేది ఇక్కడ ముఖ్యం. అంతేగాని ఇప్పుడు ఎవరో వస్తారు, వచ్చిన దాని వల్ల ఇక్కడ ఈ దేశంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు, వచ్చేవాడికి మనం ఇక్కడ ఈ దేశంలో ఏ ఉద్యోగం ఉంది,
లేదా ఇప్పుడు ఏమొచ్చి మరి ఇప్పుడు మానవతా దృక్పథంతో ఆలోచిద్దాం, మానవతా దృక్పథంతో ఆలోచిద్దాం అన్నా కూడా మానవతా దృక్పథంతో కాదండి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం చూస్తామో ధర్మశాలలో ఒక ధర్మశాలని ఏర్పాటు చేసి అక్కడ లామాలను మినిస్టర్ ఆఫ్ ఎగ్జైల్ అని దలై లామానే మనము గత 70 సంవత్సరాలుగా ఇక్కడనే ఉంటున్నారు మనం వచ్చినప్పటి నుంచి. అంతేనా సార్? దలై లామా ఉంటున్నారు. అట్లానే మనకు నేపాల్కు సంబంధించిన వాళ్ళు వితౌట్ హ్యావింగ్ ఎనీ పాస్పోర్ట్ ఆర్ ఎనీ డాక్యుమెంటేషన్ దే ఆర్ కమింగ్ టు ఇన్ అవర్ కంట్రీ అండ్ దే ఆర్ వర్కింగ్ ఇన్ వేరియస్ ప్లేసెస్, వేరియస్ స్టేట్స్. అలాంటి విషయంలో మనం కేవలం ఒక రోహింగ్యాల మీదనే ఎందుకు దృష్టి సారించాలనుకుంటున్నారు? లేదు, ఇక్కడ దలై లామా అనే వ్యక్తి ఆయన ఫేమస్, ఇంటర్నేషనల్ ఫేమస్. దలై లామాతోని చాలా అనేక మంది లామాలు ఉన్నారండి అక్కడ ధర్మశాలలో. పొలిటికల్ అసైలం ఉంది ఆయనకి, దేశం నుంచి పొలిటికల్ అసైలం ట్రీట్ కింద ఆయన ఇక్కడ ఈ దేశంలో ఉంటున్నారు. అది జాతీయ వ్యవస్థీకృతమైనటువంటి అంశం ఇది. ఇక్కడ వేరే రోహింగ్యాలు అనేవాళ్ళు వాళ్ళ స్వదేశానికి అవసరం లేని వ్యక్తులు ఈ భారతదేశానికి ఏ రకంగా ఉపయోగపడతారు అది ఆలోచించాలి. ఇప్పుడు భారతదేశంలో ఇప్పటి వరకు ఇద్దరు లేదా ఒక్కరు అనే సూక్తి వెళ్తూ ఉంది. ఇప్పుడు ఏ స్థాయికి వచ్చేసి నిర్ధారించారా ఇది వాళ్ళు పనికిరాని వాళ్ళు అని? జాతీయ మానవ హక్కుల సంస్థ కూడా రోహింగ్యాలు ఏ దేశానికి పౌరసత్వం లేని వాళ్ళ కిందనే గుర్తించింది. అది వేరే విషయం సార్. యుఎన్హెచ్ఆర్సీ ఊడిపడ్డారు వాళ్ళు. 1951లో యుఎన్హెచ్ఆర్సీ ఏదైతే ఉన్నదో వారికి సంబంధించి ఒక విషయం మనతోని ఒప్పందం జరిగేటప్పుడు వాళ్ళకి చెప్పారు. అయితే మన భారతదేశ ప్రభుత్వం కూడా చెప్పింది మేము ఎవరికి కూడా శరణార్థులుగా తీసుకోము అని చెప్పడం జరిగింది. కాకపోతే దే ఆర్ ఎ నోమడిక్ పీపుల్. అఫ్ కోర్స్ వాళ్ళు అక్కడ దాన్ని ఫైట్ చేసుకుంటున్నారు, వాళ్ళు వస్తున్నారు. కాకపోతే అక్కడ ప్రత్యేకంగా మనం వారిని ఆహ్వానించలేదు, వాళ్ళే వస్తున్నారు. కాబట్టి మన దేశ మరొకసారి మీకు చెప్తున్నాను, దేశ సరిహద్దులలో ఉన్న మన సైనికులు కానీ మన ఏజెన్సీస్ కానీ ఎందుకు విఫలమయ్యాయి? ఇక్కడికి వచ్చిన తర్వాత వారికి ఏదైతే సౌకర్యాలు కల్పిస్తున్నామో ఆధార్ కార్డు కానివ్వండి, ఈ ప్రస్తుతం ఏదైతే రేషన్ కార్డు కానివ్వండి, లైసెన్స్లు కానీ ఎలా సమీకరించుకోగలుగుతున్నారు వాళ్ళు? ఇప్పుడు ఈ రోహింగ్యా సమస్య అనేది 1962లో ఉత్పన్నమైంది, 1971లో ఉత్పన్నమైంది, ఇప్పుడు 1917లో కూడా ఉత్పన్నమైంది. ఇప్పుడు ఈ గత 50-60 సంవత్సరాలుగా వాళ్ళు ఈ భారతదేశంలో చొచ్చుకొని ఉండి వాళ్ళు ఒక వ్యవస్థీకృతంగా వాళ్ళు ఈ భారతదేశ వ్యవస్థలో వాళ్ళు భాగం అవుతూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ క్రమంలో వచ్చిన తర్వాత ఈ స్థానిక ప్రభుత్వాలు వాళ్ళని ఏ రకంగా కోఆపరేట్ చేస్తున్నాయి? మరి ఇప్పుడు ఒకే ప్రభుత్వం ఉండదు కదా. ఇప్పుడు ఈ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ఇది ఎవరో ఒకరు చేసిన ప్రొఫెసర్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రొఫెసర్ సమయం లేదు కాబట్టి ప్రొఫెసర్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు చెప్తున్నారో వాళ్ళు వచ్చినాక స్థానిక ఎవరైతే రాజకీయాలకు సంబంధించిన ఎవరైతే ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ఎవరైతే పార్టీస్ ఉన్నాయో, రాష్ట్ర గవర్నమెంట్స్ ఉన్నాయో, ఆ గవర్నమెంట్స్ వారిని సహకరిస్తున్నట్టుగా వారు చెప్తున్నారు. దానికి కట్టుదిట్టమైన ప్రణాళిక లేదు కాబట్టే వారు ఈరోజు పౌరసత్వం కూడా సంపాదించుకుంటున్నారు, అనేక వారికి కావాల్సిన అవన్నీ సంపాదించుకుంటున్నారని చెప్తున్నారు. ఈ విషయంపై మీ స్పందన ఏముంటుందండి ప్రొఫెసర్? అడ్వకేట్ గారికి మరి ప్యానెల్ మెంబర్స్కి అందరికీ మరొకసారి సలాములు. మన దేశము ప్రజాస్వామిక దేశం. మన ప్రజాస్వామికము పటిష్టము ఉండాలంటే ఇరు పొరుగు వాళ్ళు కూడా పటిష్టంగా ప్రజాస్వామ్యంలో ఉండాలి. మరి మయన్మార్లో ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అండి? ఆంగ్ సాన్ సూచీని ఎవరు తీసేశారండి? అలాంటి జుంట కేవలము ముస్లింలు ఈ మయన్మార్లో ఉన్నటువంటి రోహింగ్యా వాళ్లతోనే కాదు, తమ సొంత దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో వచ్చినటువంటి ఆ మహిళామణి ఇంటర్నేషనల్ ఆమె ప్రఖ్యాతిగాంచినటువంటిది, ఆమెకు ఎక్కడ చేసేశారు? ఎక్కడుంది ఆమె ఇప్పుడు? దాన్ని ప్రతిష్టకు మన ప్రభుత్వాలు ఏమైనా చేస్తున్నాయా? నేషనల్ గవర్నమెంట్ ఏమైనా చేస్తుందా? మరి ఈ ప్రభుత్వంతో ఆ విధంగానే మనం సంబంధాలు పెట్టుకుంటామా? ఆ ప్రభుత్వం ఏ ముద్ర వేస్తుందో ఎవరికి, మీ పైన నా పైన ఎవరిపైన కానీ దాన్నే నమ్ముకుంటామా మనము? ఇంటర్నేషనల్ కవెనెంట్స్ అంతా పక్కన పెడతామా? మనం సిగ్నేటరీస్ అన్నింటికి ఈ విధంగా ఇంటర్నేషనల్లీ ఆ ప్రభుత్వాన్ని పీకి పడేసేయాలి. అక్కడ అది ప్రజాస్వామికంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం కాదు. అది తెలిసిన విషయం మనకందరికీ.
అదేవిధంగా ఎవరైనా కానీ వాళ్ళు ఒకవేళ తమ దేశంలో తమ దేశం ప్రభుత్వము తమ దేశం యొక్క గ్రూప్స్ ద్వారా ప్రతాడితులైతే వాళ్లను శరణ్యం ఇవ్వాలి అనేటటువంటి ఒక కవెనెంట్, ఇంటర్నేషనల్ కవెనెంట్ ఉంది. అది దానికి అనుగుణంగా నేను మీరు లేకుంటే ఒక ఆర్గనైజేషన్ ఒక ఎన్జిఓ వాళ్ళు ఇవ్వరండి. ఇది అవన్నీ తీసుకున్న కన్సిడర్ చేసిన తర్వాతనే వాళ్ళు ఇస్తారు. ఈ ప్రశ్నలన్నీ ఎవరికి వేయాలి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వేయాలి. మనము ఏ విధంగా వచ్చారు ఇంత దూరం వరకు, హైదరాబాద్ వరకు వాళ్ళని ఏ విధంగా విజయవాడ వరకు వచ్చారని వాళ్ళతోనే ప్రశ్నించాలి అందరితో. ఇంత బాగా పటిష్టంగా ఉన్నటువంటి మన కేంద్ర ప్రభుత్వం కదా ఈరోజు. విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, రిలేటెడ్ విషయాలు మాట్లాడుకోవాలంటే, కానీ సందర్భం ఏదైతే ఉన్నదో ఆ సందర్భాన్ని పురస్కరించుకొనే మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. లోకల్ గవర్నమెంట్స్ ఏం చేస్తాయండి? లోకల్ గవర్నమెంట్కు ఆ పవర్స్ ఉన్నాయా? పంచాయత్ రాజ్కు ఉన్నాయా? జిహెచ్ఎంసీకి ఉన్నాయా పవర్స్? ఎట్లా ఇస్తారు వాళ్ళు? వాళ్ళు తమ కార్డ్స్ తీసుకొని వస్తారు. ఇంటర్నేషనల్లీ ఐక్యరాజ్య సమితి వాళ్ళ ఆఫీస్ మన దేశంలో ఉన్నది. వాళ్ళు ఏదైతే ఇష్యూ చేస్తారో ఆ కార్డు తీసుకొని ఇస్తారు. మరి 40,000 ఉన్నది మొత్తం దేశంలో ఉన్నారు. 7,000 వరకు మన దగ్గర ఉన్నారు. ఇరు రాష్ట్రాల్లో ఉన్నారు. అందులో కొంతమంది ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు. మరి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నది? హైదరాబాద్ పోలీస్ వ్యవస్థ అంటే మీరంతా హైదరాబాద్ పోలీస్ వ్యవస్థకు నిందలు మోపుతున్నారు కదా. వాళ్ళకే ఒక విధమైనటువంటి ఇదే మచ్చ తెస్తున్నారు కదా. చాలా మంచిదే, మీతో ఏకీభవిస్తాం మేము. అలాంటి క్రిమినాలిటీస్లో ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో తప్పనిసరిగా వాళ్ళకు వ్యతిరేకంగా మనం చర్యలు తీసుకోవాలి. మన ప్రభుత్వాలు అది తప్పనిసరిగా తీసుకోవాలి. ఆ విషయం వేరు. ఇన్ జనరల్ చేసి అందరిపైన ఒక ముద్ర వేసేయడము ఇది చాలా దురదృష్టకరమైనటువంటి. రైట్ సార్, ఇదే విషయంపై లాస్ట్ కంక్లూడ్గా మనం ఒకసారి సుధాకర్ శర్మ గారి దగ్గర ఇద్దాం. సుధాకర్ శర్మ గారు, ప్రస్తుతం మన ప్యానలిస్టులు ఎవరైతే మాట్లాడారో 1951 నుంచి వెళ్ళి ఈ రోజు 2025 వరకు మనం ఏదైతే చూస్తున్నామో శరణార్థులు వస్తూనే ఉన్నారు, ఇక్కడ వాళ్ళు తలదాచుకుంటూనే ఉన్నారు. అలాగే ఇంటర్నేషనల్కి సంబంధించిన you want to say something? Okay, go ahead sir, sir, because we don't have that much of time, sir. Please conclude in a minute. నా ముందు మాట్లాడిన ప్రొఫెసర్ గారు అని నేనేంటంటే, భారతదేశంలో గ్రామాలు ఉన్నప్పుడు వేరు, నగరీకరణ జరుగుతున్నప్పుడు వేరండి. సిటీస్ ఏర్పడేటప్పుడు ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి? ఇప్పుడు హైదరాబాద్ ఉంది, కొన్ని లక్షల మంది ఉన్నారు. ఎన్ని మిలియన్ల మంది ఉన్నారు? సో కనిపెట్టడం సాధ్యమవుతుందా? ప్రజల సహకారం లేనిదే ఏ ప్రభుత్వం అయినా, ఇంటెలిజెన్స్ అయినా కుదురుతుందా? సో కసబ్ అనేవాడు ఎలా వచ్చి చంపేశాడు? కసబ్ని మనం అక్కడ సముద్ర తీర ప్రాంతం నుంచి వాడు బోటేసుకుని వచ్చేసాడు. దాన్ని అంత కట్టుదిట్టమైన ఉండవు. ప్రజా సహకారం అనేది దీనిలో ముఖ్యం. నగరాలు ఏర్పడినప్పుడు ఏ ప్రభుత్వం అయినా కూడా స్థానిక సహకారం లేదే వాళ్ళు పట్టుకోవడం అనేది కష్టం. రైట్ సార్, ఓకే సార్, సమయం లేదు కాబట్టి మనం ఒకసారి ఓకే మన మిత్రులు రాము గారు కూడా ఏదో మాట్లాడబోతున్నారు. రాము గారు మీరేమంటారు? ఇప్పుడు రోహింగ్యాలను భారతదేశంలో ఆశ్రయం ఇవ్వాలని ఎటువంటి అంతర్జాతీయ కోవెనెంట్స్ లేవు. ఆఫ్ కోర్స్ అది చెప్తున్నారు కదా, యుఎన్హెచ్ఆర్సీ సంబంధించి చెప్పింది, ఖచ్చితంగా చెప్పింది. ఇప్పుడు మాట్లాడిన వ్యక్తికి ఆ కోవెనెంట్స్ అవన్నీ ఉంటాయి. నో సార్, వన్ థింగ్ ఎవరైతే శరణార్థులుగా వారు అంగీకరించలేదు, కాకపోతే ఎప్పుడైతే మన భారతదేశమే వారికి గుర్తించి ఇచ్చింది సార్, దాని ప్రకారమే మన 40,000 మంది ఇక్కడ శరణార్థులుగా ఉన్నట్టుగా మనం ఇంటెలిజెన్స్ వర్గాలు కాదు, మనకు అథెంటిక్గా మన గవర్నమెంటే ఇచ్చిన డేటా సార్. అది ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో ఇరుగు పొరుగును మనం చూస్తాం. ఒక దేశానికి సంబంధించిన ఒక వ్యక్తిని మనం ఒక ఆహ్వానితులుగా మనం చూడగలం, కానీ లక్షలాది వేలాది మంది అక్రమంగా చొరబాటుగా వస్తూ ఉంటే వాళ్ళని మనం ఇరుగు పొరుగుగా చూడలేం కదా. అది కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు సమస్య అంత చొరబాటు వల్ల వస్తున్న దేశ రక్షణ వ్యవస్థ తాలూకా ఫెయిల్యూర్ గా మనం చూడకుండా, జరిగిన తర్వాత మనం తీసుకుంటున్న ఈ మిగతా రాష్ట్రాలు ఏ విధంగా దానికి సహకరిస్తున్నాయి, సహకరించకుండా ఏ రకంగా. ఈ రోజు మన కంక్లూడ్ గా మనం సుధాకర్ శర్మ గారి దగ్గర వెళ్దాం. సుధాకర్ శర్మ గారు ఏదైతే మన మిత్రులు చెప్తున్నారో, అనేక మంది శరణార్థులు ఇక్కడ వచ్చి ఇక్కడ శరణం పొందిన తర్వాత మన దేశానికి ముప్పెటి వాటికి వెళ్ళే విధంగా వెళ్తున్నారని చెప్తున్నారు. ఇంకా కంక్లూడ్గా మీరేమంటారండి? థ్యాంక్ యూ జమీల్జీ. ఈనాటి చర్చా కార్యక్రమంలో మనం అందరి వ్యూ పాయింట్స్ తీసుకున్న తర్వాత మనకు ఒక విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది.
శరణార్థుల యొక్క విషయం అనేటువంటిది, రోహింగ్యాస్ యొక్క అంశం అనేటువంటిది చాలా సున్నితమైంది. ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ కూడా. ఎందువల్ల అంటే మన దేశంలోనే కాకుండా పలు దేశాల్లో స్ప్రెడ్ అయి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఇంటర్నేషనల్ ఇష్యూను యునైటెడ్ నేషన్స్ ముందు ముఖ్యంగా దానిపై ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టాలి. ఎందువల్ల అంటే ఈ విధంగా ప్రతి దేశంలో కూడా అంతర్గత భద్రత అనేది ప్రతి దేశం ఆలోచించేటువంటి ఒక విధానం ఉండటం వల్ల యునైటెడ్ నేషన్స్ ముందు ఇటువంటి శరణార్థులకు అలాగే స్టేట్లెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఒక గుర్తింపు ఇవ్వాలి. అలాగే వారి బాగోగులకు ఒక చక్కటి విధి విధానాల్ని, ఒక ఫ్రేమ్వర్క్ను ఏర్పరచాలి. ఆ నేపథ్యంలోనే ఎవరైతే ఇలా పలు దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ విషయంలో కూడా వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఐడి అనేటువంటిది చాలా ముఖ్యం. ఎందువల్ల అంటే వీళ్ళను ఐడెంటిఫై చేసేటువంటి ఒక మెకానిజం లేకపోతే జనస్రవంతిలో కలిసిపోయేటువంటి ఒక సందర్భం కూడా ఏర్పడవచ్చు. కాబట్టి వీళ్ళపైన మానిటరింగ్ అనేది చాలా ముఖ్యం. నిజంగా మనం అందరినీ కూడా మంచి చెడు అని చెప్పలేము. కాబట్టి ఎవరు ఏ విధంగా ఉపయోగపడుతున్నారో కూడా మనం అంచనా కానీ బేరీజ్ కానీ వేయలేనటువంటి ఒక నేపథ్యంలో వీళ్ళపై ఒక స్కానర్ ఉండటం చాలా ముఖ్యం. అలాగే దేశీయ భద్రత అనేటువంటిది, ఎందుకంటే నేషన్ స్టాండ్స్ పారమౌంట్ కాబట్టి మనం దేశ భద్రత అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటూనే మన వల్ల ఎంతవరకు వీలైతే అంతవరకు ఇటువంటి అంశాల్లో భారతదేశం కూడా తన యొక్క దృష్టిని పెట్టవచ్చు అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు మాట్లాడారో దానికి సంబంధించిన అన్వర్ ఖాన్ గారు, కదిరి రాము గారు, టి చందు గారు, మస్తాన్ రావు గారు ఏదైతే విశ్లేషించడానికి ప్రయత్నం చేశామో ఈ సమస్యను పరిష్కరించడానికి విధంగా మన ప్రభుత్వాలు ఎలా చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఈ రోహింగ్యా సమస్యను శాశ్వత పరిష్కార మార్గం ఏదైనా మనం ఆలోచించి దీనికి ఒక అట్టకట్టు వేయవలసిన అవసరం కూడా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి వారందరికీ ఎవరైతే పార్టిసిపేట్ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ప్రత్యేకంగా సుధాకర్ శర్మ గారికి ఈరోజు ఈ విశ్లేషించిన కంక్లూడ్ చేసినందుకు సుధాకర్ శర్మ గారికి కూడా ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక ప్రోగ్రాంతో మీ ముందుకు వస్తాము. అప్పటిదాకా చూస్తూనే ఉండండి పోర్ట్ సైడ్స్ టీవీ. థ్యాంక్ యూ.